డి న్యూస్కి స్వాగతం. మార్కాపురం జిల్లా అభివృద్ధికి నిధులు తేవడంలో కూటమి నాయకులు విఫలమయ్యారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షేక్ సైదా అన్నారు. మార్కాపురం జిల్లాలోని శ్రీ పూల సుబ్బయ్య భవన్లో వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా మాట్లాడుతూ, ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి 1700 కోట్లు పెడతారట. అలానే గోదావరి పుష్కరాల కార్యక్రమానికి 5000 కోట్లు పెడతారట. కానీ కొత్తగా ఏర్పాటైనటువంటి మార్కాపురం జిల్లాకు 4000 కోట్లు కేటాయించడం సరికాదు అని అన్నారు. కొత్తగా ఏర్పాటైనటువంటి ఈ జిల్లా వెలిగొండ ప్రాజెక్టు మీద ఆధారపడి ఉంది అని అన్నారు. అలాగే ఈ ప్రాంత ప్రజలు వలస వెళ్లకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండేది అని అన్నారు. మీ చిత్తశుద్ధి ఎక్కడా అని, మీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అని ఆయన కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు, పాలకులు ఈ విషయంపై ఎవరూ మాట్లాడటం లేదని, నిమ్మకు నీరెత్తినట్టుగా నోటికి ఫెవికాల్ పూసుకొని ఉన్నారు అని అన్నారు. అంతేకాకుండా లేస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్కు దండం పెడుతూ తిరుగుతున్నారే తప్ప ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు అని, ఇంతకంటే దురదృష్టం ఏమన్నా ఉందా అని కూటమి నాయకులపై మండిపడ్డారు. అన్ని రకాలుగా అభివృద్ధిలో ఉన్న దర్శి నియోజకవర్గాన్ని వేరే జిల్లాలో కలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శిని మార్కాపురం జిల్లాలో కలిపి ఉంటే ఈరోజు రాష్ట్ర రాజధాని మార్కాపురం లేదా దొనకొండ అయి ఉండేది అని అన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీరేం చేస్తున్నారు అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 3-4 పంటలు పడినటువంటి తీసుకెళ్లి ఆ ప్రాంతంలో పెట్టారు. సరే పెట్టారు, అయిపోయింది. మరి ఈ ప్రాంత అభివృద్ధికి మీరు ఏం చేస్తున్నారు? 54,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఆ ప్రాంతంలో ప్రాజెక్టులు పెడతా ఉన్నారు. ఏ రోడ్ల ఉంది, రైల్వే ట్రాక్ ఉంది. మరి అన్ని వస్తున్నటువంటి ప్రాంతంలో మీరు ప్రాజెక్టులు పెట్టకుండా, అభివృద్ధి చేయకుండా, ఆ నియోజకవర్గాన్ని ఇక్కడ కలపకుండా మీరు చేసినటువంటి అన్యాయం కాదని అడుగుతా ఉన్నాను.